సో ఒకటి అంటే అక్నూర్ కమిటీ, మురళీ కమిటీ మొత్తం రిపోర్టు ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పలేం, కానీ ప్రధానంగా చేసిన రికమెండేషన్స్ అయితే ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. ఒకటి ఏంటంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటే ఆరుట్లలో ఏదైతే సక్సెస్ అయిందని ప్రభుత్వం భావిస్తుందో ఆరుట్ల తరహాలో 100 పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దానికి ఈ మొన్న ఇవాళ జరిగిన బడ్జెట్లో కూడా బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా దానికి నిధులు కూడా కేటాయించారు. రెండవది ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు ఇక సేమ్ ఇంతకుముందు మన దగ్గర ఏంది ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య అంటే ఫస్ట్ టు 5th ప్రైమరీ ఎడ్యుకేషన్, 5th to 10th మాధ్యమిక విద్య, ఇంటర్మీడియట్ బోర్డు, ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, ఇట్లా వేరుండేది. సో సిబిఎస్ఈలో ఎట్లా అయితే ఉందో సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దాని ప్రకారం 1st to 12th వరకు కూడా అక్కడ 11th క్లాస్ 12th క్లాస్ అంటారు, ఇంటర్మీడియట్ అన్నారు. సో అవన్నీ కూడా స్కూల్ కిందకే వస్తాయి. సో ఇప్పుడు మన దగ్గర కూడా 1st to 12th ఒకటే ఉంటుంది. ఇంకా ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 7th క్లాస్ ఒక బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, తీసేశారు. ఆ తర్వాత ఇప్పుడు 10th బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి 10th బోర్డ్ ఎగ్జామ్ ఉండదు. 1st to 12th ఇక ఒకటే అని చెప్పారు. సో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్లస్ ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఈ రెండింటి మీద ప్రధానంగా ఫోకస్ పెడుతున్నట్టుగా చెప్పింది. ఇంకొక కీలక విషయం ఏంటంటే ఇంటర్ విద్యార్థులకు కూడా మార్నింగ్ ఇక్కడ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు 1st to 10th వరకు మధ్యాహ్న భోజనం అన్నది ఇంప్లిమెంట్ అవుతుంది. దీన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా అమలు చేస్తామనడంతో ఏంటంటే ఇక ఇంటర్మీడియట్ కాలేజెస్ ఇప్పుడు వేరే ఉన్నాయి, హై స్కూల్స్ వేరే ఉన్నాయి. ఇవన్నిటిని మిక్స్ చేస్తారని అర్థమైపోతుంది. అంటే 1st నుంచి 12th వరకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టబోతున్నారు. అన్నీ కూడా ఒక ప్రిమిసెస్ లో జరగబోతాయి 1st to 12th. సో ఇప్పుడు ఇక టీచర్లు, జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, ఈ సర్వీస్ రూల్స్ ఇవన్నీ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. సో మేజర్గా ఇప్పుడు సరే టీచర్ల శాలరీస్ తగ్గింపు అన్నది అది ఏ ప్రభుత్వం తీసుకోదు. ఆయన ఎందుకు రిపోర్ట్ ఇచ్చారో అదైతే తెలీదు. శాలరీ తగ్గింపు అన్నది పాసిబుల్ కాదు, ఎందుకంటే పే రివిజన్ కమిషన్ ఈజ్ అల్టిమేట్లీ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సంబంధించిన ఫోకస్ ప్రధానంగా రెండింటి మీద ఉండబోతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఒక్కో స్కూల్కు దాదాపు 200 కోట్ల ఖర్చు అని చెప్పారు. 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పారు. ప్లస్ 100 పబ్లిక్ స్కూల్స్ అని చెప్పారు. అంటే హైదరాబాద్ కాకుండా మిగతా చోట్ల 100 పబ్లిక్ స్కూల్స్ ఈ ఎడ్యుకేషన్ ఇయర్ అంటే రాబోయే 2026-27 నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో 26-27 అంటే ఈ జూన్ నుంచే స్టార్ట్ కాబోతున్నాయి పబ్లిక్ స్కూల్స్. అంటే 4-5 స్కూల్స్ కలిపి మెర్జర్ చేసి ఒక పెద్ద స్కూల్ లాగా చేసే ప్రయత్నం. ప్లస్ ఇంటర్మీడియట్ కూడా ఇంకా కలిపి అని చెప్పారు. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలు వేరే ఉన్నాయి, తర్వాత ఈ 1st to 5th ప్రైమరీ స్కూల్ వేరు, 5th to 10th హై స్కూల్ వేరు. ఇవన్నీ కూడా ఒక ప్రిమిసెస్ లోకి వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి అంటే జూన్ 12 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కాలేజ్ కొంత ముందు కావచ్చు, జూన్ 1st. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కొంచెం ముందు అవుతుంది, ఫస్ట్ ఇయర్ కొంచెం ఆలస్యం అవుతుంది. సో ఇవన్నీ కూడా కామన్ స్కూల్స్ విధానం తీసుకురాబోతున్నారు. ఇంకా ఎడ్యుకేషన్ కామన్ గా ఉండబోతుంది. ఇది ఒక ఏమంటారు చరిత్రాత్మక నిర్ణయం. ఇది తప్పు అవుతుందా రైట్ అవుతుందా అన్నది కాలం తేల్చాలి, మనం దాన్ని చెప్పలేం. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈవెన్ ఇంటర్ విద్య చేసి మసూన్ రెడ్డి ఆయన వచ్చి కూడా అట్లా కలపకూడదు ఇంటర్ 10th అన్నది. కానీ మరి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుంది సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఇంతవరకు ప్రభుత్వం ఉన్నాయి మామూలు స్కూల్స్, చాలా స్కూల్స్ ఉన్నాయి, మొత్తం 29-30 రకాల పైన స్కూల్స్ ఉన్నాయి. మోడల్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్, ఇవన్నీ బహుశా విలీనం అయితే ఏమో. ఇక మనకు ఆకునూరు మురళి ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే ఇవన్నీ సహజ మరణం పొందుతాయి, ఈ స్కూల్స్ అన్ని బంద్ అవుతాయని చెప్పారు. ప్లస్ రెండవది గురుకులాల ఫ్యూచర్ ఏంటి? గురుకులాల్లో దాదాపు 7-8 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. ఈ గురుకులాల విధానాన్ని కూడా ఈ ప్రభుత్వం డిసెంకరేజ్ చేసే విధంగా ఉంది. అంటే గురుకులాలకి పక్కా బిల్డింగ్స్, ఇప్పుడు ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంత కట్టిన తర్వాత, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టిన తర్వాత, సెమీ రెసిడెన్షియల్ స్కూల్ కట్టిన తర్వాత
ఇక గురుకులాలకు మళ్ళీ కొత్త బిల్డింగ్స్ ఉండకపోవచ్చు, గురుకులాలు ఉన్నాయి, ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉన్నాయి. సో ఫ్యూచర్ ఈ రెండింటి చుట్టూ తిరగబోతుంది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, రెండోది కామన్ స్కూల్స్, దాన్నే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనొచ్చు. ఇవి రెండు తెలంగాణ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగం కాబోతున్నాయి. అయితే దీని మీద నా ఒపీనియన్ చెప్తాను, మిగతా వాళ్ళ ఒపీనియన్ అడిగిపోయాను. కామన్ స్కూల్స్ లేకపోతే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మండలానికి ఒక 3-4 ఏర్పాటు చేసి, ఇప్పుడు ఎందుకంటే స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది, 5-6 పిల్లలు ఉన్నా సరే స్కూల్ మెయింటైన్ చేస్తున్నారు. దాని బదులు ప్రభుత్వం బస్సు పెట్టి లేదా 50% కన్సెషన్ ఇచ్చి ఒక 3-4 స్కూల్స్ మండలంలో ఏర్పాటు చేస్తే మంచి నిర్ణయమే. రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది, మరీ ఇంటీరియర్గా కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు ప్రైవేట్ బస్సుల్లో పంపించేస్తున్నారు. సో ప్రభుత్వ స్కూల్లో కూడా కామన్ స్కూల్స్ అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడితే పెద్దగా ఇబ్బంది లేదు. అంటే మండలానికి ఒక 3-4 పెద్ద స్కూల్స్ ఏర్పాటు చేసి చిన్న స్కూల్స్ పెడితే ఇబ్బంది లేదు. దానివల్ల మంచి ఫలితాలే వస్తాయని నేను అనుకుంటా. ఇక రెండవది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. 200 కోట్లతో ఒక స్కూల్ అంటే నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకు వ్యతిరేకిస్తున్నా అంటే కమిషన్ల కోసమే ఈ స్కూల్. అక్కడ ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే మంత్రి వరకు అందరు కూడా కమిషన్ల కోసమే స్కూల్. 200 కోట్లతో ఒక స్కూల్ కట్టి ఏం చేస్తారు? 200 కోట్లతో ఇప్పుడున్న స్కూల్స్ ఒక జిల్లా మొత్తం బాగు చేయొచ్చు. ఒక్క స్కూల్ కోసం 200 కోట్లు ఖర్చు పెట్టే బదులు బిల్డింగ్స్ కడితే 100 కోట్లు 120 కోట్ల బిల్డింగ్సే ఉంటాయి. మామూలుగా మనం ఇల్లు నిర్మించుకోవాలంటే 1800 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ లేకపోతే 2000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీకి అద్భుతమైన ఇల్లు కట్టుకోవచ్చు. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు ఒక్కో స్కూల్కు ఎస్ఎఫ్టీకి 3600 రూపాయలు కేటాయించారు. మన ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవడానికి నివాసం ఉండే ఇల్లు 24 అవర్స్ ఉండే ఇల్లు 1800 లేదా 2000 రూపాయలు ఎస్ఎఫ్టీకి చాలా అద్భుతంగా మంచి కంఫర్టబుల్గా ఇల్లు కట్టుకోవచ్చు. కానీ 3600 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారంటే ఇవన్నీ దేనికి పోతాయి? ఒక్క స్కూల్ మీద 200 కోట్లు ఎందుకు ఖర్చు? సో అందుకని నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఆల్రెడీ గురుకులాలు ఉన్నాయి, మిగతాయి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చదువు చారడు బల్పాలు దోషేలాగా బిల్డింగ్స్కు 100 కోట్లు ఒకటే స్కూల్లో పెడితే ఎట్లా? ఆ 100 కోట్లు పెడితే ఇంత వేస్తే 2000 మంది స్టూడెంట్స్ ఉంటారట. సో అంత ఖర్చు అవసరం లేదు బిల్డింగ్స్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. చెప్పాల్సింది పిల్లలకి ఉండాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఫ్యాన్ ఉండాలి, బెంచీలు ఉండాలి, కూర్చోవడానికి కుర్చీలు ఉండాలి, బెంచీలు కాకపోతే కుర్చీలు ఉండాలి, అది ఉండాలి. కానీ అంత డబ్బులు పెట్టి 200 కోట్లు పెట్టి ఒకటే స్కూల్ చేస్తా అంటే మళ్ళీ రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే దాన్ని డిస్కంటిన్యూ చేయొచ్చు. సో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఓకే, మంచి ఆలోచన కావచ్చు. బట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంత ఖర్చు పెట్టి ఒక్క స్కూల్కు 200 కోట్లు పెడితే ఒక ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న స్కూల్స్ అన్ని కూడా బాగా చేయొచ్చు. 200 స్కూల్స్ ఒక్క స్కూల్కు 1 కోటి రూపాయలు ఇస్తే చాలు, అద్భుతంగా బాగా చేయొచ్చు. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువైతే కమిషన్లకు పోతుంది, అంతే. రాజకీయ నాయకుల కమిషన్లకు పోతుంది తప్ప లాభం ఉండదు. మాట్లాడదాం మనతో పాటు